హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను ఇసుక దొందులు కర్రీ చేశానన్నమాట. ఇవి వచ్చేసి మార్కెట్లో తీసుకొని ఈ విధంగా శుభ్రం చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళి కర్రీ చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇసుక దొందులు. కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి. కర్రీ వచ్చేసి చాలా సింపుల్గానైతే నేను ఇక్కడ చేయడం జరిగింది, చిన్న చిన్న స్టెప్స్ తోటి. ఈ కర్రీని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చేయడం వల్ల ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి ఇసుక దొందులండి. అదే ఇప్పటివరకు మనం అక్కడ మార్కెట్లో చేపలు తీసుకోవడం, అలాగే కటింగ్ చూసాము. ప్లస్ సిట్టింగ్ తెచ్చిన తర్వాత ఇవి శుభ్రంగా కడిగేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇలాగా రాయిలాగా ఉంటుంది కదా, దాని మీద పావేసి ఒకసారి ఈ విధంగా శుభ్రంగా చేసేసుకున్నాం. ఇంక దీనికి అసలు జిడ్డు కానీ పొలుసు కానీ ఏమీ లేదు, రెగ్యులర్గా ఉన్నాయన్నమాట చేపలు. ఇప్పుడు వాటిని మనము నా స్టైల్లో వండేసుకున్నాము. ఎలా వండుతాను ఏంటి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే ఇక్కడ నేను వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి మన వంట ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసేద్దాము. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు త్వరగా అవడానికి కాస్త ఉప్పును కూడా నేను ఇక్కడ ఈ టైంలో యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఉప్పు తర్వాత చూసి వేస్తున్నాము. ఇది కొద్దిగా వేసేస్తున్నాను కాబట్టి ఇవి ఇసుక దొందులు వచ్చేసి మన గోదావరిలో దొరుకుతాయండి. అవి టేస్ట్ చాలా బాగుంటాయి గోదావరి ఇసుక దొందులు. అలాగే ఇవే దొందులు మనకి సముద్రంలో కూడా దొరుకుతాయి. అవి సైజు చూడడానికి పెద్దవి ఉంటాయి, అయితే ఇంత టేస్ట్ అవి ఉండవు అన్నమాట. ఈ దొందులు కూడా ఈ రోజు నేను వండుతున్నది కాస్త చిన్న సైజే, కానీ పెద్ద సైజు కూడా వస్తాయి. తప్పకుండా దొందులు ట్రై చేయండి. చాలా మంచి టేస్టీ కర్రీ అయితే మీరు దొందుల వల్ల తినగలరు. వండి దీంట్లో ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. చూడండి, చూడండి ఉల్లిపాయలు వచ్చేసి ఈ విధంగా కలర్ మారిని. చూడండి, ఈ విధంగా కలర్ మారిని, పూర్తిగా రోస్ట్ అవ్వలేదు అనమాట. మనం ఒకవేళ చికెన్ కానీ మటన్ కానీ వండుతుంటే కలర్ మారిపోయి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసుకుంటాం కదా, అట్లా అక్కర్లేదు. మనం వండుతున్నది ఫిష్ కాబట్టి ఉల్లిపాయలు ఇంతవరకు చేసుకుంటే చాలండి. ఇప్పుడు ఇందులో నేను కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం వండుతున్నది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది మాత్రం సరిపోతుంది. అలాగే కాస్త పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ. ఆ తర్వాత కారం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నాకు సరిపోయేటంత నేను వేసాను ఇక్కడ. అంటే మేము కారం కాస్త తక్కువ తింటాము, ఆ ఉద్దేశంతో కొద్దిగా తక్కువ వేసాను అన్నమాట. అలాగే ఇదే మూమెంట్లో ఇప్పుడు నేను దీంట్లో కాస్త ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇది సరిపోతుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర పొడి అన్నమాట. ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి. ఈ జీలకర్ర ఏం చేశానంటే రోస్ట్ చేసి
కాస్త పొడి కొట్టారనమాట, ఫ్రెష్గా గొండి అది వేసుకున్నాను చూడండి. ఇక్కడ ఇదే మెయిన్ మన కర్రీకి టేస్ట్ని అందించే ఐటెం అన్నమాట. ఎంత కావాలో అంత నేను జీలకర్ర ఏం చేశానంటే కాస్త ఫ్రై చేసుకొని ఆ తర్వాత వేసేసాను. ఇప్పుడు మన కింద అనుకుంటుంది చూసారా, కొద్దిగా వాటర్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి మసాలా, మనది ఫిష్కి సంబంధించిన మసాలా ఏదైతే ఉందో రెడీ అయిందనమాట. ఈ విధంగా ఇప్పుడు మన ఏదైతే దొంగలు ఉన్నాయో అవి ఇప్పుడు వేసేసుకుంటున్నాను చూడండి. ఇది ఒక్కసారి ఈ పచ్చిగా ఉన్నప్పుడు కలిపేసి ఇంకా తర్వాత మనం పూర్తి కదపకుండా వండేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక్కసారి దొందుకి మసాలా పట్టిలాగా కలిపేసుకుంటున్నాను ఇదే మూమెంట్లో. దీని తర్వాత ఏం చేస్తానంటే ఇంకా పూడి పెట్టకుండా నేను ప్రాసెస్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి వాటర్ వేసేస్తున్నాను ఇక్కడ. ఈ వాటర్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మిక్సీలో కొట్టామో ఆ మిక్సీలో వేసేసాను అనమాట కొద్ది వాటర్. ఎందుకంటే ఎలాగా మనం మిక్సీ కడిగేయడానికి వాటర్ పారేస్తాం కదా, దాని గురించి ఆ విధంగా చేశాను. అలాగే ఫైనల్గా ఇంకా ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను చూడండి. దీన్ని ఏం చేద్దామంటే ఒక మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగా దమ్ముకు వదిలేసినట్టు వదిలేద్దాము. వదిలేస్తే ఏమవుతుందంటే అవి మసాలా ఆ చేపల్లోకి మస్తుగా వెళ్ళిపోయి మంచి టేస్టీగా తయారవుతాయి అన్నమాట. అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే బాధ్యతను అయితే మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ చేస్తున్నాను కానీ సబ్స్క్రిప్షన్స్ చాలా స్లోగా జరుగుతున్నాయి. 100 మంది చూస్తే ఒక 5 కానీ 10 మంది కానీ చేయడం జరుగుతుంది తప్ప అందరూ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అయితే తీసుకోండి. అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల కూడా ఈ వీడియో మీలాంటి ఇంకా వేరే వంటలకు వెళ్ళి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ గంట బటన్ నొక్కుంటే ఇలాంటి నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మీ దాకా నోటిఫికేషన్స్ రూపంలో ముందే వచ్చి చేరుతాయి. కాబట్టి ముందే నేను పెట్టిన వెంటనే మీరు వీడియో చూసేటందుకు అవకాశం ఉంటుంది. ఈ కథ ఇక్కడితోటి మ్యాక్సిమం అయిపోయినట్టేనండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా ఉంది. 10 నిమిషాల తర్వాత మనం దాన్ని పూర్తి చేసేసి దింపేసుకుందాము. 10 నిమిషాల తర్వాత కలుస్తాను. ఓకే అండి, 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మన కర్రీ పొజిషన్ ఏంటో చూద్దాము. సిమ్ మీదే పెట్టానమాట. సిమ్ అంటే కాస్త సిమ్ కన్నా కొద్దిగా ఎక్కువ హైలో మీడియం లోలో పెట్టాను. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాము మస్తుగా. ఈ విధంగా కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ పూర్తి అయిపోయినట్టేనండి. ఇక్కడితోటి కర్రీ పూర్తయింది. ఎందుకంటే ఇవి మన ఇసుక దొందులు అన్నమాట. చాలా అదిరిపోయిందండి. చాలా చాలా సూపర్గా ఉంది. మీరు ఎప్పుడన్నా కావాలంటే ఇసుక దొందులు ఈ విధంగా వండుకోండి. చాలా సింపుల్గా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇలాంటి ఇంకొక కొత్త వీడియోలో నేను మీకు కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.